యుద్ధం మళ్ళీ కొనసాగబోతోంది. ఏదైతే సీజ్ ఫైర్ కాల్పుల విరమణకి పాకిస్తాన్ భారత్ని అభ్యర్థించింది. అమెరికా ద్వారా రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ డీజీఎంఓ స్వయంగా మాట్లాడిన తర్వాతనే కాల్పుల విరమణ జరిగింది. అయితే ఆ కాల్పుల విరమణ ప్రకటన జరిగిన 3 గంటల్లో మళ్ళీ కాల్పుల విరమణ ఉల్లంఘించి నిన్న డ్రోన్స్ పంపించింది. కాకపోతే అవేవి కూడా ఎల్ఓసి దాటలేదు. ఎప్పుడైతే మన వాళ్ళు మెయిల్లో హాట్ కాల్లో మాట్లాడిన వెంటనే అవి ఆగినాయి, తగ్గినాయి. దాంతో ఆగిపోయారు. అయితే ఇవాళనే భారత ప్రభుత్వం చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. ఇవాళ 3 త్రివిధ దళాలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడటం, ఎస్పెషల్లీ ఏదైనా సరే మళ్ళీ డ్రోన్స్ కనబడితే నిన్న చెప్పాం వాళ్ళకి జరిగితే ఈసారి తీవ్రంగా ఉంటుందని చెప్పటం, ఇవాళ కనుక జరిగితే వాటిని ధ్వంసం చేస్తారని ప్రకటించారు కూడా. కొద్దిసేపటి క్రితం కొన్ని ప్రాంతాల్లో డ్రోన్స్ ఎగిరిని వాటిని ఆటోమేటిక్గా విధ్వంసం చేసేసినాయి భారత్కి సంబంధించినటువంటి దళాలు. ఇక కనబడ్డ వాటిని కనబడ్డట్టు ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. తద్వారా ఆగిన యుద్ధాన్ని మళ్ళీ తెచ్చుకోవడం అన్నది పాకిస్తాన్ వంతు అయింది. ఏదైతే శాంతిని కోరుకున్నటువంటి భారత్ని కవ్విస్తున్నది పాకిస్తాన్ అన్నట్టు ప్రపంచానికి తేల్చినట్టయింది. రేపు ఉదయం సంప్రదింపులు జరిగే లోపు ఈ వ్యవహారం అన్నటువంటిది పాకిస్తాన్లో తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని అక్కడ ప్రభుత్వం శాంతి కావాలని కోరుకుంటే సైన్యం అశాంతిని రేకెత్తించాలని కోరుకుంటోంది. ఆ సైన్యమే ఇంతకుముందు తీవ్రవాదులు పంపించింది. ఆ సైన్యమే ఇప్పుడు మళ్ళీ డ్రోన్లు ఎగరేస్తోంది. ఆ సైన్యమే ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి కవ్విస్తోంది.